ప్రైజ్ ద లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలండి. బాగున్నారా? యేసయ్య మీ అందరినీ ఆశీర్వదించును గాక. అనుదిన వాత్సల్యత నేటి వాక్య ధ్యానాంశాన్ని ఉదయకాలం ధ్యానించుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుంచి యోబు గ్రంథం 42వ అధ్యాయము 12వ వాక్య భాగాన్ని నేను చదువుతాను. వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి. యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా ఆశీర్వదించెను. యేసయ్యకి మహిమ కలుగును గాక. దైవజనమా, చదవబడిన ఈ వాక్య భాగంలో యోబు గారిని మనం ఎరుగుదుము కదా. యోబు అనగా పరీక్షించబడిన వాడు అంటాం. యోబు అనగా దేవుడే సాతానికి అనుమతించి శ్రమల కొలిములో తన్ను బాగా నలిపివేసినాడని గమనిస్తూ ఉంటాం. కానీ తన ప్రారంభము శ్రమల మధ్యలో ఉన్న ముగింపు ఎలాగుందో మీరు గమనిస్తే, యోబుని దేవుడంట మొదట ఆశీర్వదించిన దానికంటే రెండంతలుగా ఆశీర్వదించను అని రాయబడి ఉంది. దైవజనమా, ప్రారంభం ఎలాగైనా ఉండొచ్చు నా జీవితం, ముగింపు ఎలాగుండాలంటే మహిమకరంగా ఉండాలని వాక్యం సెలవిస్తుంది. నిజమే, చాలా మంది ప్రభు నమ్మిన కొత్తలో ఎలా ఉంటారో తెలుసా? ఆసక్తిగా ఉంటారు, ఉజ్జీవంగా కనబడతారు. మందిరం 10 గంటల కంటే 9:30కే పరుగున వెళుతూ ఉంటారు. కొన్ని రోజుల తర్వాత వాళ్ళ యొక్క ఉత్సాహము, సంతోషము, ఆ సమయాన్ని అన్నీ కూడా వెనకబడిపోయి ఉంటారు. రాను రాను రాజుగారి గుర్రము గాడిదైపోయినట్లుగా ఆత్మీయ జీవితాల్లో కూడా వెనకబడిపోతారు, భక్తిలో సన్నగిల్లిపోతూ ఉంటారు. కానీ యోబు గారిని మనం గమనిస్తేనండి, ప్రారంభము కంటే ముగింపు రెండంతలుగా దీవించాడు. ఇటు ఆత్మీయ జీవితంలో ఎదిగాడు, భూ సంబంధమైన సంపదలో ఎదిగాడు. కారణం ఏంటో తెలుసా? అతను ఎదురవుతున్న పోరాటాల మధ్యలో ఇది దేవుని చిత్తమని అప్పగించుకున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నీ జీవితంలో ఏదైనా శ్రమ దేవుడు అనుమతించినప్పుడు, లేక పరీక్షించినప్పుడు, లేక నిన్ను విశ్వాసంలో పరీక్షించినప్పుడు, అది కష్టాలు రావచ్చు, శరీర రోగం కావచ్చు, అప్పుల బాధ కావచ్చు, ఏదైనా కావచ్చు. నీ జీవితంలో దేవుడు ఏదో ఒక శ్రమను ఖచ్చితంగా అనుమతిస్తాడు. ఎందుకంటే నీవెవరువో తెలుసుకోవాలని. అలాంటప్పుడు నువ్వు పడిపోయావనుకో, చరిత్రలో నీ పేరు లేకుండా పోతుంది. కానీ యోబు గారి పేరు ఎందుకు ఇంతగా మారుమోగిపోతుంది? యోబు గారిని ఎందుకు దేవుడు హెచ్చించాడు? ఎందుకు ఆ దేశంలో ఉన్న వారందరికంటే అధికముగా ఆశీర్వదించాడు? ఒక వ్యక్తి ఆశీర్వాదం వెనకమాల ఎంతో కష్టం దాగి ఉంటుంది. దైవజనమా, ఆలకించు. అతనుకు ఎదురైన పోరాటాలు సాధారణమైనవి కాదు. మీరు గమనించండి, ఒక్కరోజే 10 మంది పిల్లలు చనిపోయారు. ఇది సామాన్యమైన విషయమా? 4,000 ఒంటెలు, గొర్రెలు, ఎడ్లు, మేకలు సమస్తము కోల్పోయి బూడిద నెత్తురు పోసుకొని రోడ్డు మీద కూర్చొని అలమటిస్తున్నాడు. ఇది సామాన్యమైన విషయమా? నీవైతే నేనైతే తాలుకోగలమా? తట్టుకోగలమా? లేదే. అసలు దేవుడు అనేవాడు ఉంటే మాకెందుకు ఈ శ్రమలు కలుగుతున్నాయని ప్రశ్న మీద ప్రశ్న దేవునికి వేసి దేవుణ్ణి విసిగించేస్తాం. కానీ ఏమేమంటున్నాడు తెలుసా అండి? యెహోవా నాకు అన్యాయము చేసెను అని తన నోటితో చెప్పలేదు, పలుకలేదు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు నువ్వు ఏ శ్రమల గుండా వెళుతున్నావో నాకు తెలియదు. అది రోగంలోనా, అప్పుల్లోనా, వేదనలోనా, దుఃఖంలోనా, భార్య విషయంలోనా, పిల్లల విషయంలోనా, వ్యాపార విషయంలోనా, ఉద్యోగ స్థలాల్లోనా, వ్యక్తిగత జీవితంలోనా, ఏ పోరాటాల మధ్యలో నువ్వు వెళ్తున్నావో నాకు తెలీదు. కానీ ఒకటి నేను నీకు చెప్పగలను, ఓర్చుకుంటే కోడిగుడ్డు సట్టెడు కూర అవుతుందంటారు. దేవుడు పెట్టిన పరీక్షల్లో, ఆ శ్రమలలో, ఆ కష్టాల్లో నువ్వు దేవుని సన్నిధిలో నిలిచి ఉండగలిగితే, కనిపెట్టగలిగితే, ఎదురు చూడగలిగితే, నిశ్చయముగా నా దేవుడు రెండంతలుగా నిన్ను దీవించబోతున్నాడు. యేసయ్యకి మహిమ కలుగునుగాక. ఇప్పటి కాలపు శ్రమలో పొందబోవు మహిమ ఎదుట ఎనతగినవి కాదని పౌలు గారు ఎలా చెప్పాడో, పాత నిబంధనలో యోబు గారు వాటిని ఆశీర్వాదకరంగా స్వీకరించాడు గనుకనే గొప్పవాడిగా మార్చబడ్డాడు. ఈ వాక్యం విన్న తరువాత అయినా మీ జీవితంలో ఎదురవుతున్న పోరాటాలలో స్థిర హృదయము కలిగి, స్థిరమైన మనసు కలిగి దేవుని కొరకు కనిపెట్టుకో.
నిశ్చయముగా రెండంతలుగా నా దేవుడు నీ కుటుంబాన్ని, నీ పరిచర్యను, నీ సంఘాన్ని, నీ పిల్లలను రెట్టింపుగా దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ వాత్సల్యతలో వింటున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించి యోబులాంటి రెండంతల దీవెనలు దయచేయమని యేసునామని అడిగి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరినీ రెండంతలుగా దీవించునుగాక. ఆమేన్.